వామ్మో! కొబ్బరి చిప్పను ఇలా కూడా అందంగా చేసేయొచ్చా? ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఒక లైక్ చేసేయండి. మనం ఒక్కొక్కసారి ఇలాంటి కొబ్బరి చిప్పలైతే మనం సరిసమానంగా పగలగొడుతూ ఉంటాం కదండీ! ఇవి చాలా బావుంటాయి. వీటినైతే పడేయకుండా ఇలా కూడా అందంగా చేసేయొచ్చు. గార్డెన్‌లో గాని, మన ఇంట్లో గాని చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ కొబ్బరి చిప్పని కొద్దిసేపయితే వాటర్‌లో నానించుకున్నాను. నానించిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ సహాయంతో బాగా రబ్ చేసుకోవాలండి. దాని మీద ఉన్న ఎక్స్‌ట్రా పీచ్ అయితే రిమూవ్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. చిన్న సైజ్ వాటర్ బాటిల్ అయితే. దానైతే ఈ విధంగా పైనైతే కట్ చేసుకున్నాను. ఈ షేప్‌లో ఉన్నది. కట్ చేసుకున్న తర్వాత ఫెవి బాండ్ అయితే యాడ్ చేసుకొని, ఈ పీస్‌నైతే కొబ్బరి చిప్ప మీద ఈ విధంగా అంటించాలండి. టోటల్‌గా డ్రై అయిన తర్వాత కింద ఉన్న దానికైతే నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. పైన ఉన్న బాటిల్‌కైతే యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకోవాలి. దీనికైతే ఇలాంటి షేప్స్‌లో ఉన్న కొన్ని అద్దాలైతే సెట్ చేసుకున్నానండి. ఇలాంటి షేప్స్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర అద్దాలు లేకపోయినా కూడా వైట్ పెయింట్ సహాయంతో సేమ్ ఇలాగే డ్రాయింగ్ వేసుకోండి. చాలా అందంగా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ వార్లీ ఆర్ట్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నానండి. మీకు కావాలంటే వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. కిందైతే కాళ్ళ షేప్‌లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నాను. అండ్ పైన కూడా తల షేప్‌లో అయితే వేసుకోవాలి. టోటల్‌గా ఈ విధంగా వేసుకున్న తర్వాత మిడిల్‌లో కూడా కొన్ని అద్దాలైతే సెట్ చేసుకున్నానండి. ఇలాంటి ఆర్ట్స్ అయితే చాలా బావుంటుంది. లుక్ అయితే అదిరిపోతుందనమాట. ఇదైతే కూడా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ అండి. ఇలాంటి ఆర్ట్ అనేది. ఈ విధంగా పైకైతే నేను ఒక దారం అయితే సెట్ చేసుకుంటున్నాను. చాలా ఎక్కువగానే ముడైతే వేసుకొని కిందైతే ఆల్రెడీ చిప్పకైతే ఈ విధంగా నేను హోల్స్ వేసుకున్నానండి. అదైతే ఆల్రెడీ ఉందనమాట. మీకు కావాలంటే మిడిల్‌లో కూడా హోల్స్ వేసుకోవచ్చు. కేవలం చిప్పకు మాత్రం. దారాన్ని అయితే ఈ విధంగా పైకి తీసుకొని ఇక దీన్ని మనం హాల్ మిడిల్‌లో గాని, బయట మిడిల్‌లో గాని ఈ విధంగా డెకర్ చేసుకోవడమే అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అయితే ప్లాస్టిక్ మొక్క అయితే సెట్ చేసుకున్నాను. గాలికి ఈ విధంగా ఊగేటప్పుడు చాలా చాలా అందంగా కనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.